హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మస్తున్నారులే. తెలంగాణ స్టైల్ చేపల పులుసు చేసుకుందామా? ఫస్ట్ ఉల్లిగడ్డను కాల్చుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టి లోపల ఉడికేంత వరకు కాల్చుకోవాలి. పొట్టు తీసేసి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయాలి. చేపల పులుసు మంచి టేస్ట్ రావాలంటే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే. ఈక్వల్ క్వాంటిటీస్ ఆఫ్ మెంతులు, ధనియాలు, జీలకర్ర వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని ఇందాక గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేయాలి. అది ఫ్రై అయ్యాక అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు, ఉప్పు, కారం ఇవన్నిటిని మంచిగా కలుపుతూ ఫ్రై చేయాలి. ఫ్రై చేశాక మంచిగా క్లీన్ చేసుకున్న ఫిష్ పీసెస్ 1 by 1 యాడ్ చేయాలి. మూత పెట్టేసుకొని ఒక 2-3 minutes వదిలేయాలి. తర్వాత మళ్ళీ ముక్కలన్నిటినీ ఇంకో సైడ్కి తిప్పుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసి ఒక 2-3 minutes వదిలేశాక ఫ్రై అయిపోతాయి పీసెస్ అన్నీ. ముందు నానబెట్టుకున్న చింతపండు పులుసు ఇందులోకి యాడ్ చేయాలి. దానికి తగినంతగా వాటర్ యాడ్ చేసేసుకొని మసలనివ్వాలి. మసలాక ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న మెంతులు, జీలకర్ర, ధనియాల పొడి యాడ్ చేయాలి. ఈ పొడి వల్ల పులుసుకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. అలాగే పులుసు కూడా చిక్కగా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి చేపల పులుసు తెలంగాణ స్టైల్లో. లాస్ట్కి కొత్తిమీర వేసేసి దింపేయడమే. ప్లీజ్ ఫాలో మై ఛానల్ సింప్లీ ఎంఎస్ వరల్డ్.